యాకోబు జీవితంలో కూడా మరి ఎందుకో తెలియదు కానీ క్రైస్తవుడు చాలామంది మోసగాడైన యాకోబు అంటారు. నేనంట యాకోబు మోసగాడు అనే కంటే కూడా గొప్ప పోరాట పటిమ కలిగిన యోధుడు. అందరూ ఒక వయసు వచ్చిన తర్వాత పోరాటం ప్రారంభిస్తారు. మా భక్త మహాశయంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? అమ్మ కడుపులో ఉన్నప్పుడే పోరాటం నేర్చుకున్నాడు. దేవుడు అన్నాడు, ఏశావా నువ్వు బయటకు వచ్చాయి అన్నాడు. ఏశావు బయటకు రాపోతా ఉంటే యాకోబు తల్లి కడుపులో ఉన్నప్పుడే ఏం చేశాడో తెలుసా? అన్నం మడిమ పట్టుకొని వెనక్కలాగి ఎక్కడికి రా నువ్వు పోయేదే, నేను పోతా నాకు అన్నట్లుగా తల్లి కడుపులోనే పోరాటం ప్రారంభించాడు. బైబిల్లో అతని వంటి పోరాట యోధుడు జ్యేష్ఠత్వం కొరకు, రాహేలు కొరకు 14 సంవత్సరాలు పోరాడాడు. అద్భుతం. మామ 14 సంవత్సరాలు మోసం చేస్తే 6 సంవత్సరాల్లో ఎండకు ఎండి, వానకు తడిచి, మంచుకు నాని, కనులకు నిద్ర దూరమై, తిండికి దూరమై దరిదాపుగా 14 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఒట్టి చేతులు మామ చూపిస్తే 6 సంవత్సరాల్లో కష్టపడి పోరాడి లాబానునే తలదన్నే అంత స్థితిమంతుడిగా మారిపోయాడు. నాకు బైబిల్లో నాకు తెలిసి పోరాటానికి పట్టుదలకి ప్రతీక నిలువుటద్దం యాకోబు. సరే, ఇంతకాలం మనుషులతో పోరాడాడు. చివరికి ఇప్పుడు ఎక్కడ పోరాడుతున్నాడో తెలుసా? ఎబ్బోకు రేవు దగ్గర సాక్షాత్తు దేవునితోనే పోరాడటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. దేనిలో పోరాడుతున్నాడు అంటే చూడండి, అక్కడ హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. 3-4 వచనాలు నాతో కలిసి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకుని మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాను. ఇక చూడండి, క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ తల్లి గర్భంలో ఉన్నప్పుడేమో అన్న మడిమ పట్టుకున్నాడు, ఎబ్బోకు రేవు దగ్గరేమో దేవుని మడిమ పట్టుకున్నాడు. ఆమెను చెబుతాం గట్టిగా. ఎబ్బోకు రేవు దగ్గరే తల్లి గర్భంలో ఉన్నప్పుడేమో అన్న మడిమ పట్టుకున్నాడు, ఎబ్బోకు రేవు దగ్గర మాత్రం దేవుని మడిమ పట్టుకొని అంటాడు, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను విడిచిపెట్టనయ్యని యాకోబు తన బ్రతుకులో ప్రార్థనలో పట్టుదల కలిగిన వాడిగా బ్రతుకుతున్నాడు. రాత్రంతా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దూత ప్రత్యక్షమయ్యాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ స్థలములో కనపడుతున్న ఆ దూతే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ స్థలంలో ప్రత్యక్షమైతే ఆయన పాదాలు పట్టుకొని ఒకటే మాట, నన్ను ఆశీర్వదించయ్యా యాకోబా, నేను తర్వాత ఆశీర్వదిస్తా, వదిలిపెట్టయ్యి అంటే ఒకటే మాట అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నీ పాదములు నేను విడిచిపెట్టనని రాత్రంతా ప్రార్థనలో పట్టుదలతో పోరాడుతున్నాడు. దైవజనమ, లోకంలో చాలామందికి రకరకాల వాటిలో పట్టుదల ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనలో పట్టుదల కలిగిన వాడిగా బ్రతుకుదురుగాక. ఎవరైతే ప్రార్థనలో పట్టుదల కలిగిన వాడిగా బ్రతుకుతారో వారి జీవితంలో దేవుడు బలిష్ఠుడైన దేవునిగా ఆయన ప్రత్యక్షం అవటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేనని. కొంతమందికి పట్టుదల ఉంటుంది. కోరుకున్న పట్టు చీర కొనిపెట్టకపోతే ఇక మనోడి సంగతులు ఇంతే సంగతులు చిత్తగించవలెను. ఆడు కోరుకున్న బండి కొనిపెట్టకపోతే, కోరుకున్న సెల్ ఫోన్ కొనిపెట్టకపోతే నేను కాలేజీకి పోను, ఇంట్లో ఎవరితో మాట్లాడను. పట్టుదల ఉంటుంది. ఎలాంటి విషయాల్లో పట్టుదల ఉంటుంది? భక్తుడైన యాకోబుకు ప్రార్థనలో పట్టుదల. క్రైస్తవ జనమ, నువ్వు ప్రార్థనలో పట్టుదల కలిగిన క్రైస్తవుడిగా బ్రతికితే నీ జీవితంలో బలిష్ఠుడైన దేవునిగా దేవుడు తన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు.